రోజు పొద్దున్నే లేవడం అలవాటైనా ఇవాళ ఇంకొంచెం ముందు లేసాను. ఇప్పుడు 4:30 అవుతుంది. అంటే 4కి మెలకు వచ్చింది. ఇంకా అటు ఇటు డొల్లుకుంటూ 4:30కి లెగ్సాను. సో ఈరోజు మావి కార్తీక నోములు కదా, ఇంకా మార్నింగ్ నుంచి వర్క్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి కొద్దిగా ఎర్లీగా లేసాము. ఈ డ్రమ్ మాకు ఒక తీపి గుర్తు అనమాట. రాజస్థాన్ లో ఉన్నప్పుడు అక్కడ నుంచి సామాన్లన్నీ ఈ డ్రమ్ లో వేసి ఆంధ్రాకి ప్యాక్ చేసి పంపించాము. సో ఆ డ్రమ్ ని ఇప్పుడు మా అత్తయ్య వాటర్ పట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు. పిల్లలు పడుకున్నప్పుడే కొంచెం వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి. హీటర్ పెట్టినప్పుడు అయితే పిల్లల్ని అస్సలు రానివ్వను. ఇంకా ఆ డోర్ అయితే లాక్ చేసేస్తాను. ఇంకా వాళ్ళు లేచినప్పుడు అసలు అయితే వాటిని యూజ్ చేయను. ఇంకా కావాలంటే మేము స్టవ్ మీద పెట్టుకుంటాం. కానీ భయం అనమాట నాకు చాలా. ఒకవేళ పెట్టినా కూడా ఆ డోర్ కి లాక్ వేసేస్తాను తాళం పెట్టేసి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ రోజు మా ఇంట్లో కార్తీక నోములు. మనలాంటి నార్మల్ పీపుల్ ఎలా చేసుకుంటారో చాలా సింపుల్ గా అలాగే ఉంటుంది వ్లాగ్ అయితే. సరే చూసి ఎలా ఉందో లాస్ట్ లో కామెంట్ లో చెప్పండి. వీళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదని నేను లైట్ కూడా వేసుకోవట్లేదు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. మా ఊర్లో సముద్రం ఉంది. సో డైలీ వాటర్ వాడుకుంటాం కదా, అవైతే ఉప్పు నీళ్ళు వస్తాయి. మనం స్నానం చేయడానికి అయితే డైలీ మంచి వాటర్ వస్తాయి మార్నింగ్ టైంలో. సో అవి పట్టుకొని ఆ డ్రమ్ లో ఉంచుకొని ఇంకా వాటితోనే స్నానం చేస్తాం. ఇంకా నార్మల్ గా వచ్చే వాటర్ తో చేస్తే ఇంకా అంతే నల్లగా మొహం అంతా కప్పుకుపోతుంది. సో ఇంకా అందుకే మంచి వాటర్ పెట్టుకొని ఇంకా వాటితోనే స్నానం చేస్తాం. ఇంకా అవి లేనప్పుడు తప్పదు. సో ఇక ఇక్కడ ఉప్పు గాలికి కూడా కొంచెం జుట్టు డ్రై అయిపోతా ఉంటది అనమాట. ఇంకా అందుకే కొంచెము హెయిర్ సీరం పెట్టుకున్నాను. ఇంకా నేను వచ్చేసరికి మా అత్తయ్య అయితే స్నానం చేసి తను కూడా రెడీ అయిపోయారు. ఇక పొద్దున్నే తెల్లవారుజామున దీపం పెట్టుకుంటున్నాము ఇద్దరం కలిసి. నేను పొద్దున్నే 4:30కి లేచాను. మా అత్తయ్య అయితే 3:30కే లేచారు. తను లేచినప్పుడు నన్ను కూడా లేపమని చెప్పాను. కానీ ఇంకా మేము జర్నీ చేసి వచ్చాం కదా అని చెప్పేసి పడుకొని లే అని చెప్పి లేపలేదు. మా అత్తయ్యలో నాకు నచ్చే మంచి విషయం అదే అనమాట. నేనే కంపల్సరీ రావాలి చెయ్యాలి అని ఏముండదు. నాకన్నా ముందు అత్తయ్య లేస్తే తను పని చేసుకుంటే వెళ్ళిపోతారు. నేను వస్తే ఏం చేయాలి అని చెప్పి అడిగి ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే చేస్తా అనమాట. సో నేను రావాలి కంపల్సరీ అని పట్టుకునే టైప్ కాదనమాట అత్తయ్య. సో నాకు ఆ క్వాలిటీ చాలా నచ్చుతుంది. ఆదిత్య పుట్టినప్పుడు వాడు చిన్న పిల్లోడు. సో అప్పుడు ఫస్ట్ టైం నేను కార్తీక నోములకి మా ఇంట్లో ఉన్నాను. సో అప్పుడు మాకు సపరేట్గా అయితే ఇవ్వలేదు. అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ ఇక్కడ లేరనమాట. సో అప్పుడు ఆదిత్య చిన్నోడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. అప్పుడు ఇంకా తీసుకోలేదని చెప్పేసి ఇప్పుడు అప్పటి నుంచి మళ్ళీ కుదరలేదనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years తర్వాత ఇంక ఇప్పుడు తీసుకోవాలి అనేసి ఎలాగైనా కుదుర్చుకొని ఈసారి కార్తీక నోములకి వచ్చాము. సో నేను అత్తయ్య లేసేసరికి చూసారా ఎన్ని పనులు చేస్తారో. ఆల్రెడీ పప్పు కడిగేసి గ్రైండర్లో కూడా వేసేసారు. ఇంకా నేను పూజ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం వంటకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేయడం మొదలుపెట్టాను. సో ఫస్ట్ అయితే మన కార్తీక నోములకి ముఖ్యమైన ఐటమ్ నేతి బీరకాయ. సో నేతి బీరకాయ పచ్చడి చేద్దాం అనేసి సో ఫస్ట్ అవే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను లేచానో లేదో ఆదిత్యకి అలవాటు కదా పొద్దున్నే 5కి లేవడం. ఇక పూజ అయ్యేసరికి వాడు టంగమని వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. ఎందుకురా లేచావు కాసేపు పడుకో అన్నా కూడా నువ్వు కూడా రా అని నన్ను పిలుస్తున్నాడు. ఇంకా కాసేపు కూర్చున్నాక వాడిని పంపించేసాను. మళ్ళీ డే అంతా ఆడుకుంటూ ఉంటారు. ఈవినింగ్ పూజ టైంకి నిద్రపోతారేమో అనేసి భయం అనమాట. అందుకే ఇప్పుడే కాసేపు పడుకోమని చెప్పాను. సో ఇక అత్తయ్య నేను మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాం. చాలా ఇయర్స్ అయిపోయాయి. నాకు గుర్తులేదు నోములకి ఏమేమి చేస్తారు, ఏమేమి వంటలు వండుతారు అనేసి. అండ్ మనము ప్రసాదాలు కూడా తయారు చేసుకోవాలి. సో వాటిని ఎలా చేయాలి ఏంటని పర్ఫెక్ట్ కొలతలతో ఎంత చేయాలి అని అత్తయ్యతో అవే మాట్లాడుతున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మాకు సపరేట్గా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి చేసుకుంటే అందరం కలిసి ఓకే అత్తయ్య ఉంటారు కాబట్టి అన్నీ చెప్తారు. ఒకవేళ విడిగా ఉండి రావడం కుదరక విడిగా నేను ఒక్కదాన్ని చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక మొత్తం ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేయాలి కదా. అందుకనే తెలుసుకుంటున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటి అని. ఇక పచ్చడికి కోసినవన్నీ పొయ్యి మీద పెట్టేసి ముందు చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ యాలకులు ఉన్నాయి కదా కొంచెం షుగర్లో వేసేసి పౌడర్ చేస్తాను. సో ఇంకా ప్రసాదాల్లోకి స్వీట్స్ చేస్తాం కదా వాటిలో అన్నిట్లోకి యూస్ అవుతుంది. ఇదేమో పచ్చిశనగ పప్పుని కొంచెం సేపు నానబెట్టుకొని బాయిల్ చేసుకున్నాము పూర్ణాల కోసం. ఇక మా వారికైతే ఇవాళ పిల్లల బాధ్యత మొత్తం ఆయన మీదే తోసేసాను అనమాట. ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయడము, బట్టలు వేసి కొంచెం చూసుకుంటూ ఉండడం అంతా ఆయన డ్యూటీ అనమాట. ఇవాళంతా నా సర్వీసెస్ అన్ని కిచెన్కి అంకితం. పిల్లల బాధ్యత మొత్తం మీదే అని చెప్పి ముందు రోజే మేమిద్దరం డీల్ మాట్లాడుకున్నాము. సో ఇంటి దగ్గర ఉంటే అంత అలర్ట్గా ఉండరు. సో ఇక్కడ మేము ఉంటాము, బయటికి వెళ్ళిపోతారు. మా రోడ్లో వెహికల్స్ కూడా బాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. అందుకే కొంచెం
కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక మా వాళ్ళు లేసి బ్రేక్ఫాస్ట్ చేశాను రా బాబు తినరా అంటే తినట్లేదు. ఆ ముందు రోజు ఫ్రూట్స్ తెచ్చాము, అందులో డ్రాగన్ ఫ్రూట్ ఉండేసరికి ఇంకా అదే కావాలని పట్టుబట్టాడు. సరే ఏదో ఒకట్లే అని చెప్పేసి ఇంకా అదే కోసి ఇచ్చేసాను, తింటున్నాడు. ఇక బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇవి జిగురు ఉంటాయి కదా, కొంచెం ఎండలో పెట్టేద్దాము, అసలే ఎండ రావట్లేదు, కొంచెం ఎక్కువసేపు పెట్టాలని. సో ఈ గ్యాప్ లో మా ఆడబడుచు వచ్చిందనమాట, హాయ్ చెప్తుంది మన సబ్స్క్రైబర్స్కి. సో వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందేమో అంతే. సో చాలా దగ్గర. ఇక మా వారైతే లేచి చక్కగా కాఫీని ఎంజాయ్ చేస్తున్నారు పొద్దున్నే. నేనేమో పనులు చేసుకుంటుంటే, ఇక నేను కూడా ఉపవాసం ఉన్నాం కదా, మేము ఈవినింగ్ వరకు ఏం తినము, ఓన్లీ పాలు లేదంటే జ్యూస్. సో పాలు మన బాడీకి ఎక్కువ కాబట్టి కొంచెం కాఫీ కలుపుకున్నాము. ఇక తినే ప్రోగ్రామ్ ఏమి ఉండదు, ఓన్లీ కాఫీ, పాలు లేదంటే జ్యూస్. ఇంకా ఫ్రూట్స్ కూడా పెద్దగా తినమనమాట. ఢిల్లీ నుంచి వచ్చే ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తాను. అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అంటే నాకు ఆడబడుచు, సో వాళ్ళ పిల్లలు మేనకోడలు మేనల్లుడు అనమాట. ఇక వాళ్ళ కోసం బట్టలు తీసుకొస్తాను. ఎప్పుడు వచ్చినా మాక్సిమం ట్రై చేస్తాను అనమాట, ఎందుకంటే షాపింగ్కి వెళ్తూ ఉంటాను కదా. నాకేమో అమ్మాయి పుట్టలేదని డిసప్పాయింట్మెంట్, కానీ అమ్మాయిల కోసం షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య ఏడిపిస్తుంది అనమాట, ఆ చెప్పులు నావి అని తీసుకొని, ఇంకా అది కేకలు పెట్టేస్తుంది. ఇవన్నీ నావి అని చెప్పులు వేయించుకొని కొత్తవి బొమ్మ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట, అందరు లాగేసుకుంటున్నారు అనేసి. నువ్వే తెచ్చావా? ఎవరికి? లిఖిత్ బావా. మరి ఆ పాప ఎవరు? ఎవరు? పూజకి ఇచ్చే, పూజకి ఇచ్చే డ్రెస్ ఈయను ఈయను. వాడు మా మేనల్లుడు, వాడి పళ్ళు ఊడిపోయినాయి అనమాట. మేము వచ్చేసరికి తొర్రి పళ్ళని ఏడివేస్తున్నాను. ఇక అత్తయ్య పాకం చెక్ చేస్తున్నారు. సో మేము చేసే పిండి వంటల్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అరిసెలు. సో ఈ తెడ్డు తిప్పడం అనేది మా మావయ్య గారే చేస్తారు ఫస్ట్ నుంచి కూడా. అరిసెలు చేసే వాళ్ళకి తెలిసే ఉంటది, అరిసెల పిండిలో తెడ్డు వేసి తిప్పడం ఎంత కష్టమో. సో అందుకని ఈ బాధ్యత మాత్రం మా మావయ్య గారే తీసుకుంటారు ఫస్ట్ నుంచి కూడా. ఇక ఆ కుండని పట్టుకునే బాధ్యత మాత్రం మా ఆడబడుచుదే, చాలా స్ట్రాంగ్ గా గట్టిగా పట్టుకుంటది కదలకుండా. ఇక నేను మాత్రం వాళ్ళిద్దరు పడే కష్టాన్ని నా ఛానల్లో చూపిస్తున్నాను. నిజంగా చాలా కష్టం అండి ఈ అరిసెల పిండిని తిప్పడం, ఎందుకంటే గట్టి పడిపోతూ ఉంటది. అలా గట్టి పడకుండా మొత్తం పిండిలో ఉండలు లేకుండా జాగ్రత్తగా తిప్పాలన్నమాట. ఈ పిండి కలపడమే పెద్ద పని, కలిపిన తర్వాత చేసుకోవడం చాలా ఈజీ. ఇంకో పక్కన మామయ్య గారు తిప్పుతుంటే తను పట్టుకుంది, అత్తయ్య ఏమో వెనకాల నుంచి పిండి వేస్తూ ఉన్నారు. ఇక ఆ పిండి వేడిగా ఉండగానే కొంచెం కొంచెం తీసుకుంటూ అరిసెలు చేసుకోవాలి, చల్లారిపోతే మళ్ళీ బాగా రావు. సో అరిసెలు తీసిన తర్వాత దాన్ని గట్టిగా వేసి నొక్కడం మా మావయ్య బాధ్యత. సో నోముల్లో మా మావయ్య గారిది పెద్ద చెయ్యి అనమాట, ఆయన పార్టిసిపేషన్ లేకుండా అవ్వదు మాకు. సో మా వారు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఇక ఏదో పిల్లల్ని అలా చూస్తూ ఉంటారనమాట. తను మాత్రం రెస్ట్ మోడ్. ఇక నేను, మా మావయ్య, అత్తయ్య అండ్ మా ఆడవడుచు నలుగురం కూర్చొని మొత్తం అన్ని ఆల్మోస్ట్ చేసుకున్నాము. ఇక ఈ గ్యాప్ లో మా అమ్మ నాన్న కూడా వచ్చారు. మా ఊరు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇంకా వచ్చి రాగానే మా అమ్మకు ఈ బాధ్యత అనమాట, పిల్లలు అన్నం తినలేదని చెప్పానో లేదు, ఇక ముందు ప్లేట్ లో అన్నం పెట్టుకొని వచ్చి ఇంక వాళ్ళిద్దరికి అన్నం తినిపిస్తోంది. అమ్మ భోజనం పెడితే ఎక్కడ లేని వేషాలు వేస్తారు. సో మొబైల్ కావాలని అడిగితే ఇచ్చాము. ఇక ఈ గ్యాప్ లో మా నాన్న ముందు ఇంట్లోకి రావడం కంటే ఫస్ట్ ఇల్లు మొత్తం తిరిగి ఎక్కడ ఏమన్నా పగుళ్ళు వచ్చినాయా లేకపోతే వాటర్ ఎక్కడన్నా నిలుస్తుందా అని ఏదో ఒకటి ఇల్లు ఎలా ఉందని చెక్ చేసుకుంటారనమాట. సో వాళ్ళ అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయినా అంతే, మా ఇల్లు అయినా అంతే. ఆయనకి ఇల్లు అంటే అంత ప్రాణము. ఎక్కడైనా ఏమన్నా చిన్న పగుళ్ళు వచ్చినా దాన్ని వర్క్ చేసేసుకోవడము ఆయనే చేసుకుంటారనమాట. సో అందుకే ముందు రాగానే వెళ్ళి ఇల్లంతా చూసుకుంటూ ఉంటారు. ఇక నేను బెండకాయ ఫ్రై చేస్తున్నా. సో డీప్ ఫ్రై ఈరోజు అన్నిటికీ ఎగ్జంప్షన్, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ యూజ్ చేయం కానీ భోజనాలు కాబట్టి ఇక బెండకాయలో పల్లీలు అన్నీ వేసి చేస్తాం కదా భోజనాల్లో పెట్టినట్టు ఫ్రై చేస్తున్నాను. ఒక పక్కన బెండకాయ ఫ్రై, ఇంకో పక్కన ఆలూ ఫ్రై కూడా చేస్తాను. అండ్ ఈ మధ్యలో గ్యాప్లో మా కజిన్ ఒక ఆమె వచ్చి పూర్ణాలు గారెలు కూడా వేశారు. సో అప్పుడు నేను వేరే పనిలో ఉన్నా, వీడియో తీయడం కుదరలేదు. మా ఇంటి ఎదురుగా తమలపాకుల చెట్టు ఉందనమాట. సో అసలే రేటు బాగా ఉంది. అండ్ ఎలాగో మనకి ఎదురుగా చెట్టు ఉంది కదా, మేము కొనకుండా ఇవాళ ఆ తమలపాకులతోనే పూజ కూడా చేసేసుకుంటున్నాము. సో మా అత్తయ్య మా వారు వెళ్ళారు ఒక పెద్ద బేషిని తీసుకొని దాన్ని నిండా కోసుకొస్తా అనేసి. చూడండి ఎన్ని వచ్చాయో. మనకి ఢిల్లీలో ఒక్కొక్క ఆకే 10 రూపాయలు, కానీ ఇక్కడ చూసారా ఎంచక్క చెట్లు ఉన్నాయి. కొనాలన్నా కూడా మరీ ఇంత దారుణంగా ఉండవులేండి రేట్లు.
ఇక మా అమ్మ మా ఆడబడుచు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. సో దీంతో పాటే దానికి ఆయన కోసం విష్ణుమూర్తి కోసం తులసి మాల కడుతున్నారనమాట. మా ఇంటి దగ్గరే తులసి చెట్లు కూడా ఉన్నాయి. సో అక్కడవే కోసి తీసుకొచ్చేసారు. మా ఆడబడుచు చక్కగా ఎంత బాగా కట్టిందో మాల. ఇంకా ఈ మందిరం అయితే బయట నుంచి తీసుకొచ్చాము. ఈ పీట మా ఇంట్లోదే. ఇంకా పూజలు ఎప్పుడు జరిగినా దీని మీద ఆ పీట వేసుకుని దాని మీద చేస్తాము. అండ్ పంతులు గారి కోసం స్వయంపాకంలో కంపల్సరీ గుమ్మడికాయ ఉండాలని మా మమ్మీ చెప్పారనమాట. అందుకని గుమ్మడికాయ కూడా తెచ్చాము. అండ్ ఈ పట్టీలు మెట్టెలు మా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. మా మమ్మీకి పెద్ద బాధ్యత అప్పగిచ్చాను. సో మనం లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా పట్టీలు తెగిపోయాయి అనేసి. సో అవన్నీ తీసుకొచ్చి అమ్మకి ఇచ్చాను. మార్చుకొచ్చారు కొత్తవి. ఇక పూజ ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా మొండి కాళ్ళతో తిరుగుతున్నాను అనేసి అమ్మ పూజ ముందే పెట్టుకోమని తీసుకొచ్చారు. ఇంకా అవి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను. ఈ పట్టీలు అనగానే నాకు మా పెళ్ళైన కొత్తలో ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఈ పట్టీల కోసం పెద్ద యుద్ధం కూడా జరిగింది. సో ఎందుకనో తెలీదు, ఈ పట్టీలు ఎక్కువ రోజులు నాకు కాళ్ళకు ఉండవన్నమాట. అవి ఎంత లావు అయినా సన్నవైనా కూడా మధ్య మధ్యలో పడిపోతూ ఉంటాయి. తెలీదు అది ఎందుకో మరి. ఇక పెళ్ళైన కొత్తలో ఒకసారి ఇలాగే పట్టీలు ఊడిపోయి పడిపోయినాయి. ఎక్కడ పడ్డాయి కూడా నాకు తెలీదు. కాళ్ళకి లేవన్న సంగతి కూడా నేను గమనించుకోలేదు. ఇక నేను మా ఇంటికి వచ్చిన తర్వాత కొత్త పెళ్లి కూతుర్ని కదా అప్పుడు నేను. సో పట్టీలు లేవనేసి ఇంకా అదేంటి లేకుండా రావడం అనేసి అది దాని గురించి పెద్ద డిస్కషన్ అయిందనమాట మా ఇంట్లో. అందుకే నాకు ఈ పట్టీలు అనగానే నాకు అదే సిచ్యువేషన్ గుర్తొస్తుంది. కానీ మా వారికి కూడా తెలుసు నా కాళ్ళకి పట్టీలు ఎక్కువ రోజులు ఉండవని. ఇక ఎప్పుడు మారుస్తూ పెట్టుకుంటూనే ఉంటాను. అందుకే ఈసారి మాత్రం నువ్వే నీ చేతులతో నా కాళ్ళకి పెట్టు, ఎక్కువ రోజులు ఇవి పడిపోకుండా ఎక్కడ తెగిపోకుండా ఉండాలని చెప్పి ఇంకా మా వారితోనే పట్టీలు మెట్లు పెట్టించుకున్నాను. మెట్టెలు కొంచెం సన్నగా ఉన్నవి తీసుకురా అమ్మ అంటే మా అమ్మ మాత్రం కొంచెం లావుగా ఉన్నవి తీసుకొచ్చింది. సర్లే ఇంకా అమ్మ ప్రేమతో తెచ్చింది కదా అని పెట్టేసుకున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి. మేము వచ్చేసరికి మా అమ్మ బయట గుమ్మం అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసింది అనమాట. మా అమ్మ మేమందరం లోపల హడావిడిగా ఉన్నాము. సో ఇంకా గుమ్మంలో ముగ్గులు పెట్టాక ఇంకా ఈ లోపు పంతులు గారు కూడా వచ్చారు. 4:30 అవుతుంది. ఇంకా మా వాడే వెల్కమ్ చెప్పేసి నన్ను మాత్రం లోపలికి రానివ్వడంట. తలుపుకి అడ్డంగా నించున్నాడు. ఇక గుమ్మాలకి చక్కగా తోరణాలు అన్నీ కట్టుకొని మొత్తం పూజ దగ్గర కూడా మావయ్య అత్తయ్య అన్నీ రెడీ చేస్తున్నారు. మా పెళ్ళి కూడా ఇలాగే జరిగింది. ఈ సీన్ చూస్తుంటే నాకు మా పెళ్ళైన తెల్లవారి వ్రతం చేసుకుంటాం కదా, సో నాకు అదే గుర్తొస్తుంది. మా డాడీ చక్కగా రెడీ అయ్యి బయట కూర్చున్నారు. అయితే చాలా మందికి కేదారేశ్వర స్వామి నోములు ఉండవన్నమాట. కొంతమందికి ఏంటంటే ఎవరన్నా కట్టుకున్న తోరాలు కట్టుకుంటారు కదా, సో అవి దొరికితే కొంతమంది చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో మాకు కూడా ఎప్పుడో పూర్వంలో అంటే మా హస్బెండ్ వాళ్ళ తాత ముత్తాతలకి ఎవరికో దొరికిందంట. సో అప్పటి నుంచి మా ఇంట్లో కూడా వ్రతం చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో చేసుకోవాలి అనుకుంటే లేకపోయినా కూడా మనము పూజలాగా చేసుకోవచ్చు. చాలా మంచిది ఇంట్లో అలా చేసుకోవడము. కొంతమంది ఏంటంటే సింపుల్గా మాకు లేవు అనేస్తారు. బట్ ఏంటంటే చేసుకుంటే మనకి మన ఫ్యామిలీకి మన పిల్లలకి మన నెక్స్ట్ తరాలకు కూడా ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటది అనమాట. ఈ నోములు మనకున్నంతలో మనం చేసుకోగలిగినంతలో ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా మంది ఎక్కువ ఖర్చు అవుతుందని కూడా అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ మన పరిస్థితులు బట్టి మేము కూడా చాలా సింపుల్ గా ఏది అవసరమో అది మాత్రమే తెచ్చుకొని చాలా సింపుల్ గా ఇంకా ఇంట్లోనే అత్తయ్య మామయ్యతో పాటు కలిసి చేసుకున్నాము. సో మాకు ఇది ఫస్ట్ టైం అనమాట. మా పెళ్ళైన తర్వాత నాకైతే చాలా సంతోషంగా ఉంది. అత్యంత శుభ మమ అనుగ్రహ తద్దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ ఇష్టదేవత కులదేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపార విషయేషు సకల శత్రుబాధ నివారణార్థం సకల దుష్టజనారార్థం మమ గృహే అఖండ మహాలక్ష్మి ప్రాప్త్యర్థం వర్షే ప్రయుక్త కల్పోక్త ప్రకారేణ సత్యనారాయణ వ్రత సహిత కేదారేశ్వర వ్రతాఖ్యం శుభకర్మ కరిష్యే నమః. మగవాళ్ళ చేతుల్లో నీళ్లు పోయిండమ్మా, ఆడవాళ్ళు
తమలపాకు ఒకటి వేసుకుని దాంట్లో విడిచిపెట్టండి. మీరు కూడా కింద తమలపాకు ఒకటి వేసుకుని దాంట్లో అయితే చిన్న చిన్న పళ్ళాలు ఉంటాయి, అందుకని పాప. ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు అండ్ తర్వాత కేదారేశ్వర నోము నోయిస్తారనమాట మాతోటి. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మా పెళ్ళైన తెల్లవారు చేసుకున్నాము. నాకైతే అప్పుడు అసలు నిద్ర లేదు కదా, ఏం కథలు చదివారో ఏంటో నాకు అసలు ఏ గుర్తు లేదనమాట. కానీ ఈసారి కొంచెం మెలకువతో ఉన్నాను అండ్ చాలా చక్కగా చెప్పారనమాట. అసలు నాకైతే కళ్ళమ్మట నీళ్ళు కూడా వచ్చాయి. ఆ 5 కథలు ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతంలో, 5 కథలు ఉంటాయి. సో ఆ 5 కథలు కూడా నా మనసుకు బాగా టచ్ అయినాయి అనమాట. అంటే 5 కథలు ఉంటాయని కూడా తెలియదు నాకు. యాక్చువల్గా చేసుకున్నానంటే చేసుకున్నాను, పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి హడావిడిలో నిద్రమత్తులో ఉన్నాను, నాకేం గుర్తులేదు అప్పుడు. కానీ ఇప్పుడు దాని ఇంపార్టెన్స్, ఎందుకు చేసుకుంటారు, చేసుకుంటం వల్ల ఎలాంటి మన మీద ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ నాకైతే బాగా చెప్పాలంటే సింపుల్గా జ్ఞానోదయం అయిందనమాట. అందుకే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది ఈ పూజ జరిగాక. నమస్కారం చేయండి అందరూ కూడా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఆవాహితో భవ అకుంఠితో భవ స్థిరాసనం కురు. అక్షతలు తీసుకుంటే స్వామి గారు విధిండి. స్థిరా భవంతో స్వాహ చేయండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పంతులు గారు అయితే పూజ చాలా బాగా చేశారు. సో మొత్తం 5 కథలు చదివారు. అంటే నేను ఇంకా వీడియో లెంత్ లాంగ్ అయిపోతుంది, సో మీకు చూసే వాళ్ళకి బోర్ కొట్టకూడదు కదా అనేసి నేను మొత్తం అయితే రికార్డ్ చేయలేదు. పూజ అయితే మొత్తం ఆల్మోస్ట్ 3 hours పట్టింది. 4:30కి పంతులు గారు వచ్చారు, 5కి అలా స్టార్ట్ చేశారనమాట మొత్తం అన్ని సర్దుకొని. అండ్ 5కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 8 అయింది. ఆ వ్రతం వివరణ కానీ ఎంత బాగా చేశారంటే చాలా మంది ఒక అరగంటకి 40 నిమిషాలకి 1 గంటలోపు ముగించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ పంతులు గారు నిజంగా ఆయన చెప్పే మాటలు నాకు కొన్ని బాగా హార్ట్కి టచ్ అయ్యాయన్నమాట. మీకు చెప్తాను ఇప్పుడు. ఆయన ఏమన్నారంటే, ఈ పూజ నేను మీతో చేయించడానికి కారణం నాకు మీరు ఇచ్చే దక్షిణ మాత్రమే కాదు, సో నేను ఆ వ్రతానికి ఉన్న ప్రాముఖ్యతని, అది చేసుకోవడం వల్ల కలిగే మనశ్శాంతిని గురించి నేను మీ మనసులో స్థాపితం చేయాలి. సో నేను మీకు అలా చేయటం వలన మీరు మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి మీరు కూడా ఒక స్తంభంలాగా ఉంటారు. సో మీరు మీ పిల్లలకి అలా చేయాలి, సో వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలా చేయాలి. అలా జరగాలంటే నేను మీకు మనసులో బాగా దాన్ని నాటుకుపోయేలాగా నేను మీకు చెప్పాలి అని ఒక మాట చెప్పారనమాట. అది నాకైతే నిజంగా ఆయన ఎంత బాగా చెప్పారనిపించింది. మనం కార్తీక నోములు చేసుకునేటప్పుడు ఓన్లీ శివుడికే కాకుండా విష్ణుమూర్తికి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఇది 2 కలిపి చేసుకుంటే ఆ ఇంటికి కుటుంబానికి కూడా చాలా మంచిది. ఇక మన పూజ పునస్కారం ఉన్నప్పుడు పిల్లలు ఏడిపించడం కామనే కదా. సో వెనకాల మా బుడ్డది మేనకోడలు ఏడుస్తోంది. వీడియో అంతా షూట్ చేసింది మా ఆడపడిచే. దాన్ని అలాగే పట్టుకొని నా కోసం కొంచెం వీడియో తీయమ్మా అంటే తీసింది. ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత అత్తయ్య మావయ్య మాకు తోరాలు ఇచ్చి మాకు చేతులకు కూడా వాళ్ళే కట్టారు. అండ్ అమ్మ నాన్న వచ్చి అత్తయ్యకి మావయ్యకి అండ్ మా ఇద్దరికి కూడా బట్టలు తీసుకొచ్చి పెట్టారనమాట. సో ఫస్ట్ టైం మనం వ్రతం చేసుకుంటున్నప్పుడు, కొత్తగా తోరాలు తీసుకుంటున్నప్పుడు మన పేరెంట్స్ తీసుకొచ్చి బట్టలు పెడతారు. కలిసి ఒక పక్క నుంచి వేయండి, చంద్రమాసం అటేనండి, ఇద్దరికి వేయండి. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయు అన్న చెప్పండి. ఇద్దరు కూడా మహా ఈశ్వరం 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 శుభం సమస్త సన్మంగళాన్ని స్వామి దండం పెట్టుకోండి నాయన, మాకు ఏ భయాలు లేవు. సత్యనారాయణ స్వామి వ్రతం అవ్వగానే దాంతో పాటే పక్కన కేదారేశ్వర స్వామి నోములు కూడా నోయించి మాతోటి మొత్తం ప్రసాదాలు మేము చేసినవి ఏంటంటే, మాకు నోములకు వచ్చేసి కంపల్సరీ అరిసెలు ఉంటాయి. సో అరిసెలు, గారెలు, పూర్ణాలు, పులిహోర, చలిమిడి, వడపప్పు, పానకం. మనం చేసుకున్న పిండి వంటలతో పాటు వంట కూడా చేసుకుంటాం కదా, సో అది కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టాము. ఈ రోజు అయితే అనుకోకుండాను నేను, మా అమ్మ, మా అత్తగారు అందరం ఒకే కలర్ గ్రీన్ షేడెడ్ ఉన్న కలర్స్ చీరలు కట్టుకున్నాము.
పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ నాన్న ఫస్ట్ అత్తయ్యకి మావయ్యకి బట్టలు పెట్టేశారు. ఇంట్లో పెద్దవాళ్ళకి ఫస్ట్ పెట్టిన తర్వాత ఇంకా నాకు మా వారికి కూడా అమ్మ నాన్న బట్టలు తీసుకొచ్చారు. ఇంకా అవే పెట్టారనమాట. ఇక వన్స్ మనం కేదార నోముల తోరాలు తీసుకున్నామంటే వాటిని మాత్రం పస్తు పెట్టకుండా ప్రతి సంవత్సరం తప్పకుండా నోములు చేసుకోవాలి. ఒకవేళ కుదరని పక్షంలో అంటే మనం ఏ వారం చేసుకుంటామో ఆ వారంలో కుదరకపోతే ముందన్న కానీ లేకపోతే తర్వాత అయినా కానీ చేసుకోవచ్చు. మేము ఢిల్లీ నుంచి ఇప్పుడు ఉన్న పలంగా రావడానికి కారణం కూడా అదే. మధ్యలో దసరా ఫెస్టివల్ కానీ ఇంకా పండగలకి దేనికి రాలేదు, ఇప్పుడు రావాలనేసి. మీలో ఎంతమందికి కార్తీక నోములు ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చాలా మందికి పౌర్ణమి రోజు కూడా ఉంటాయి. సో మా అమ్మ వాళ్ళ అయితే పౌర్ణమి నోములు అండ్ మాకు వచ్చేసి సోమవారం నోములు అనమాట. కొంచెం చెప్పాలంటే పెద్ద పనే, కానీ అది మనం ఒక భారంలా కాకుండా మనకి మంచి జరిగిద్ది, మన ఫ్యామిలీకి కుటుంబానికి మంచిది అనుకొని మన సంతోషంతో చేసుకుంటే అంత భారంగా ఏమి అనిపించదు. ఇక పూజ అంతా అయిపోయాక ఆడపడుచుతోటి మంగళహారతి ఇప్పిస్తారు. ఇంటికి ఆడపిల్లలుంటే ఇదే అందం అండి. ఎంచక్క అన్న చెల్లెళ్ళైనా అక్క తమ్ముళ్ళైనా అలా ఇంట్లో ఆడపిల్ల ఉంటే చక్కగా చాలా బాగుంటది. నాకు అమ్మాయి లేదని ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తా ఉంటది. హారతి ఇచ్చినప్పుడు ఆడపడుచు పల్లెల్లో కూడా మనం దక్షిణ వెయ్యాలి. స్వయం పాకం కోసం పంతులు గారికి ముందే రెడీ చేసి పెట్టుకున్నాము. పూజ మొత్తం అయ్యి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయింది. సో నైట్ మళ్ళీ గుడి మూసేస్తారు. తొందరగా వచ్చామన్నమాట. సో మన ఇంట్లో వ్రతం చేసేసుకున్న తర్వాత గుడికి వచ్చి ఇలా మొత్తం 365 ఒత్తులు ఇక్కడ వెలిగించాలి. సో మా బుడ్డోళ్ళు ఇద్దరు అప్పటికే ఇంకా గోల పెట్టేస్తున్నారు ఇంట్లో. ఇంక ఇక్కడికి వస్తే ఆగరు, అన్ని దీపాలు ఉంటాయనేసి వాళ్ళని తీసుకురాలేదు. సో వాళ్ళవి కూడా నేను మా హస్బెండ్ వెలిగించేసాము. ఇంకా మేము వచ్చేసరికి మా ఆడపడుచు ఆల్రెడీ ఇంట్లో అందరిని కూర్చోపెట్టి భోజనాలు పెట్టేస్తుంది అనమాట, చాలా లేట్ అయిపోయింది అనేసి. సో చెప్పాను కదా, సో ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇదేనండి, మన హాఫ్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళే తీసుకుంటారు. సో ఆ విషయంలో మా ఆడవాడు ఎప్పుడు ముందే ఉంటది. ఈ పూజలో ఇక్కడ 2 డబ్బాలు కనిపిస్తున్నాయా, సో ఆ డబ్బాల్లోవి ఇంకా అంతకుముందు మా అత్తయ్య మావయ్య, అంతకుముందు వాళ్ళ అత్తయ్య మావయ్య చేసిన తోరాలన్నీ ఒక డబ్బాలో ఉంచుతారనమాట. సో ఇప్పుడు కొత్తవి కట్టుకున్నవి కూడా తీసుకెళ్లి అందులో పెడతారు. ఇప్పుడు మాకు కట్టేటప్పుడు కూడా పాతవి కొత్తవి కలిపి కడతారనమాట. అవి ఎక్కడ పడేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో అందరికి భోజనాలు పెట్టాక ఆకులు కూడా మేమే తీయాలి. చాలా మంచిది ఇంటి యజమాని తీస్తే. సో ఇక్కడ మా వారు మా అత్తయ్య తీస్తున్నారు, నేను కూడా తీసాను లాస్ట్ లో. సో ఇదండి మా ఇంట్లో కార్తీక నోములు ఇలా జరిగాయి. సో మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు ఏ వారం సెలబ్రేట్ చేసుకుంటారో కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.